హాయ్ చిన్న. ఈరోజు నేను చేసిన మైసూర్ పాక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి రేషియో చాలా ఈజీ. 1 కప్ శనగపిండి తీసుకుంటే దానికి డబల్ ఆయిల్, దానికి డబల్ పంచదార తీసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను. దాన్ని ఒక మూకిట్లో ద్వారగా వేయించాలి. అది వేగే లోపల మనం ఇంకొక పాత్ర పెట్టుకుని స్టవ్ మీద 1 కప్ షుగర్ వేసుకుని 1/2 కప్ వాటర్ పోసుకుని దాన్ని తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టాలి. తర్వాత 1 కప్ ఆయిల్ తీసుకుని దీన్ని బాగా వేడి చేయాలి. ఈలోపుగా ఇంకో గిన్నె తీసుకుని దానికి ఆయిల్ రాసి పెట్టుకుని పక్కన ఉంచాలి. షుగర్ చూసావా తీగపాకం వచ్చింది. అలా ఒక తీగపాకం వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్లో మనం తీసుకున్న శనగపిండిని కలిపేయాలి. కొంచెం కన్సిస్టెన్సీ చూసుకో, జారుగా ఉండాలి కన్సిస్టెన్సీ. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అది కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ మనకి వేడి నూనె పక్కన పెట్టాం కదా, ఆ వేడి నూనె పోస్తూ ఉండాలి. ఇక్కడ నాకు కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువ వచ్చింది, గట్టిగా అయిపోయింది. నేను కొంచెం వాటర్ పోసాను. ఆ తర్వాత వేడి నూనె పోసుకుంటే బాగా పొంగుతుంది. సో నేను కొంచెం హాట్గా ఉన్నదే పోసాను. సో అదంత పొంగలేదు, టేస్ట్ మాత్రం బాగుంది. అలా ఆయిల్ని కొంచెంగా వేసుకుని లాస్ట్లో ఆయిల్ ఎంత ఉందో అంతా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. నీకు ఎంత ఓపిక ఉంటే అంతలా కలుపుకుంటూనే అది ఉండాలి. లాస్ట్లో మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనకి పాన్ నుంచి వేడొచ్చేస్తుంది, అంటే విడిపోతుంది. అప్పుడు దాన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకుని అది కొంచెం చల్లారిందనగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం ముక్కలు కట్ చేసుకుని తింటే టేస్ట్ ఉంది. మరి చాలా స్మూత్గా నోట్లో పాలుకోవాలా కరిగిపోయింది. నేను గార్నిషింగ్కి పిస్తా వేసాను. ఇది నేను ఎంజాయ్ చేస్తాను. బాయ్ బాయ్.